స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం సృష్టించబోతుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. నంద్యాల టీడీపీ అధ్యక్షురాలిగా గౌరు చరితారెడ్డి నియమించిన నేపథ్యంలో కర్నూలులో ఆమె ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలోని అన్ని చోట్ల టీడీపీని గెలిపించి సీఎం చంద్రబాబుకు కానుకగా ఇస్తానని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ఐటీ మినిస్టర్ యువ నాయకులు నారా లోకేష్ గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు నన్ను నంద్యాల పార్లమెంటు అధ్యక్షురాలుగా నియమించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాకు ఇచ్చిన ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ అన్ని సీట్లు కైవసం చేసుకోవాలా. అందరూ ఇప్పుడు మాకు మినిస్టర్స్ కూడా మా నంద్యాల పార్లమెంట్కి ఇద్దరు, ఫరూక్ అన్న అయితేనేమి, అలాగే బీసీ జనార్దన్ రెడ్డి అన్న అయితేనేమి, అలాగే సూర్యప్రకాష్ రెడ్డి అన్న, ఎంపీ గారు అయితేనేమి, బుడ్డరాజన్న, అఖిలప్రియ గారు, అలాగే జయసూర్య గారు, అందరూ ఒక కుటుంబ సభ్యులుగా ఉంటాం. మేము అందరము కలిసికట్టుగా ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ఐటీ మినిస్టర్ యువ నాయకులు నారా లోకేష్ గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు నన్ను నంద్యాల పార్లమెంటు అధ్యక్షురాలుగా నియమించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాకు ఇచ్చిన ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ అన్ని సీట్లు కైవసం చేసుకోవాలా. అందరూ ఇప్పుడు మాకు మినిస్టర్స్ కూడా మా నంద్యాల పార్లమెంట్కి ఇద్దరు, ఫరూక్ అన్న అయితేనేమి, అలాగే బీసీ జనార్దన్ రెడ్డి అన్న అయితేనేమి, అలాగే సూర్యప్రకాష్ రెడ్డి అన్న, ఎంపీ గారు అయితేనేమి, బుడ్డరాజన్న, అఖిలప్రియ గారు, అలాగే జయసూర్య గారు, అందరూ ఒక కుటుంబ సభ్యులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.